వెల్లువెత్తుతున్నాయి. నిధుల కేటాయింపులోనే కాదు, అవార్డుల విషయంలోనూ కేంద్రం చిన్న చూపు చూపిందని విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు చేసిన ప్రతిభావంతుల పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ వివాదంలో అసలు విషయం ఏమిటి? రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలంగాణకు పెద్ద ప్రాధాన్యం దక్కలేదు. ప్రతిభావంతులైన కళాకారులు, సాహిత్యవేత్తల పేర్లు సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్నే రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల కోసం గద్దర్ పద్మవిభూషణ్, చుక్కా రామయ్య పద్మభూషణ్, గోరటి వెంకన్న పద్మశ్రీ, జయధీర్ తిరుమలరావు పద్మశ్రీ వంటి ప్రముఖులను సిఫారసు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్క పేరును కూడా ఎంపిక చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసంతృప్తికి కారణమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా కేంద్రం వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తన నివాసంలో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కనీసం 5 అవార్డులైన తెలంగాణకు ఇవ్వలేకపోవడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి పద్మ పురస్కారాల్లో జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వ తీరును త్వరలో బహిరంగంగా ఎండగట్టనున్నట్లు సమాచారం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. తాజా పద్మ అవార్డుల వివాదం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్టు రాష్ట్ర రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించనున్నట్లు తెలుస్తోంది. మరి రేవంత్ రెడ్డి లేఖలకు కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.